వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు బిగ్ షాక్. తన పాటలు వాడుకోవద్దంటూ అందరిపై కేసులు వేస్తుండే ఇళయరాజాపై కేసు గెలిచింది సారేగమ మ్యూజిక్ కంపెనీ. 134 సినిమాల పాటలపై పూర్తి హక్కులు సారేగమ మ్యూజిక్ కంపెనీవేనని స్పష్టం చేసింది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు కనిపిస్తోంది. తన పాటలు వాడుకోవద్దంటూ అందరిపై కేసులు వేసే ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. 134 సినిమాల పాటల విషయంలో ఇళయరాజాకు ఎలాంటి హక్కులు ఉండవని, ఇతర సంస్థలకు అనుమతులు ఇచ్చే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేసింది. అలాగే రాయల్టీ అడగరాదని తేల్చి చెప్పింది ఢిల్లీ హైకోర్టు. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతలు, గాయకులతో కోర్టు పోరాటాలు చేస్తున్న ఇళయరాజాకు చాలా పెద్ద షాక్ తగిలింది. 1976 నుంచి 2001 వరకు ఇళయరాజా మ్యూజిక్ చేసిన 134 సినిమాల పాటల హక్కులను ఆయా సినిమాల నిర్మాతలు సారేగామ సంస్థకు శాశ్వతంగా అమ్మేశారు. అయితే ఆ పాటలను ఉపయోగించుకోవచ్చు అని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ అయిన ఐట్యూన్, జియో సావన్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ సంస్థలకు ఇళయరాజా అనుమతులు ఇచ్చారు. దీంతో సారేగామ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ వద్ద హక్కులు ఉన్న పాటలను అనుమతి లేకుండా ఇతరులకు ఇవ్వడం చట్టవిరుద్ధమని సంస్థ వాదించింది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట ఒప్పందం లేకపోతే సంగీత హక్కులు సాధారణంగా నిర్మాతకే చెందుతాయి. నిర్మాత ఆ హక్కులను ఎవరికైనా విక్రయిస్తే వారు చట్టబద్ధ యజమానులు అవుతారు. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని సారేగామ సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పాటలను వాడుకోవడానికి వీల్లేదంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నిర్మాత నుంచి కొనుగోలు చేసిన తర్వాత పూర్తి హక్కులు సారేగామ సంస్థకే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఆ సంస్థ అనుమతి లేకుండా ఆ పాటలను ఉపయోగించకూడదని తేల్చి చెప్పింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు ఎక్స్ పార్టే యాడ్ ఇంటరిమ్ ఆర్డర్స్ జారీ చేశారు. వాటి ప్రకారం సారేగామ కాపీరైట్ కలిగిన పాటలను ఇళయరాజా లేదా ఆయన తరపున పనిచేసే వ్యక్తులు ఉపయోగించకూడదు, లైసెన్సులు జారీ చేయరాదు లేదా వాటిపై యాజమాన్య హక్కులు కోరరాదు. గతేడాది విడుదలైన అగత్య సినిమాలోని ఓ పాట విషయంలో ఇళయరాజా, సారేగామ సంస్థ మధ్య వివాదం తలెత్తింది. అప్పట్నుంచి కాపీరైట్ వివాదం కొనసాగుతోంది. కేసు తదుపరి విచారణ వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. తాను మ్యూజిక్ చేసిన పాటలను గాయకులు కూడా పాడొద్దంటూ లీగల్ నోటీసులు పంపించేవారు ఇళయరాజా. అనేక మందిని లీగల్ నోటీసులతో వేధించారు. ఇప్పుడు అదే ఆయనకు ఎదురు తన్నినట్టయింది.